పూర్వాభాద్ర నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికి శుభాశిస్సులు. మీది పూర్వాభాద్ర నక్షత్రం అయితే 40 రోజులు ఈ సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు. ఈ గురు ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన గురువు తేజస్సును పెంచుకోవాలి. పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల వారిది కుంభరాశి. ఈ కుంభరాశికి అధిపతి శని. ఈ శని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు శని తేజస్సును పెంచుకోవాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారిది మీనరాశి అవుతుంది. ఈ మీనరాశికి అధిపతి గురువు. ఈ గురుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది. మీరు మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు గురుని తేజస్సును పెంచుకోవాలి. మీ మానసిక శక్తి, మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 16 జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహంతో మీ మనస్సు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతి కూడా అనుకూలిస్తాడు. పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతులైన గ్రహదేవతలు కూడా అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. ఇక సహజంగా మీకు మంచి శరీరము, సామాన్యమైన ఎత్తు, వ్యసనము, శౌర్యము, ధైర్యము పుట్టుకతో లభిస్తాయి. మీరు సామాన్యంగా శాంతిని కోరుతారు, సాధారణంగా కనబడతారు. మీకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటవి. ప్రతి చిన్న విషయానికి మానసిక ఆందోళనకు గురవుతారు. మీరు మంచి భోజన ప్రియులు. మీ న్యాయమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ. లక్ష్య సాధన, కార్యసాధనలో పట్టుదలతో ఉంటారు. మీరు ఇతరుల కష్టాలను మీ కష్టాలుగా భావించి వారికి సహాయపడతారు. మీకు మిత్రులు సహాయం చేస్తారు. మీ విశ్వాసాన్ని, ప్రవర్తనను ఎట్టి పరిస్థితిలో కూడా మార్చుకోరు. మీరు ఎలాంటి మతపరమైన అభిప్రాయాలను నమ్మరు. అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఆర్థిక ఇబ్బందులున్నా ధైర్యంగా ఉంటారు. దైవభీతి కలవారు. అన్ని పద్ధతులను పాటిస్తారు. మీరు తెలివి కల్లవారగుటచే ఎలాంటి పనినైనా చేయగలుగుతారు. విఘ్నాలను లెక్క చేయక సాధిస్తారు. జనుల ఆదరాభిమానాలు పొందుతారు. మీరు సమాజంలో స్వతంత్ర జీవనాన్ని గడుపుతారు. మీరు సోదరులతో కలిసి ఏది చేసినా, ఏది తలపెట్టినా నష్టపోతారు. కాబట్టి మీ మానసిక శక్తిని పెంచుకోవాలి. మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను 40 రోజులు వింటూ పఠించండి. ఫలితం మీకు తప్పకుండా కనిపిస్తుంది. మీరు పొందుతారు. మీ పరిస్థితులు చక్కబడతాయి. దినదినాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ నక్షత్రం వారు చదువు రాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చును. విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇక ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం అజైకపదే విద్మహే బలవర్ధనో ధీమహి తన్నో పూర్వాభాద్ర ప్రచోదయాత్. ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఓం శ్రీం తారా బృహస్పతియే నమః. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఓం శ్రీం కుమిదిని శనీశ్వరాయ నమః. నా నక్షత్రాధిపతి అయిన గురువు, రాష్ట్రాధిపతి అయిన శని, గురువు మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు
ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన 16 జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను. సిద్ధ పురుషుడు పుట్టు సిద్ధేశ్వరంబూన అగ్నివర్షము గడియ కురిచేనయ ఉప్పు గుండూరుల ఊరి చెరువు క్రింద ఉత్పాతములు ఎన్నో పుట్టేనయా రాజపాలంబూన రచ్చబండల వద్ద రాకాసి ముండల చంపేరయ్యా అద్దంకిన చారి నరులతో మాట్లాడి దేవ రహస్యములు చెప్పేనయ్యా ధర్మదేవత 4 పాదాలు కోల్పోయి ధరణిపై దొరలాడి ఏడ్చేనయ్యా పుణ్యాత్ములందరూ పట్టెడన్నము లేక పరపంచలను బట్టి ప్రాకేరయ్యా అమ్మ అక్కాయనుచు అతి గొప్పగా పిలిచి అట్టి వారిని మోసగించేరయ్యా కలికాల పురుషుల ఘనత ఏమనవచ్చు సర్వనాశనమొంది చచ్చేరయ్యా దొంగతనములు హెచ్చు రంకుతనములు హెచ్చు దోపిడి దొంగలకు దొరతనంబులు వచ్చు మోసగాడికి తిండి సత్యాత్మకు చావు కలికాల ధర్మంబు ఇంతేనయా గండాంజనేయుడు గదను త్రిప్పినయంత గ్రహములన్నీయు పారిపోయేనయా మధ్యమ్మ దేవాత మహిమలెన్ను చూపినారాకకై ఎదురు చూచేనయా తల్లిదండ్రుల పైన దయలేని బిడ్డాలు ధరణిలో పుట్టేరు తెలియండయా గురుపత్నినే గూడి గురుద్రోహమునరించు గుంట నక్కలు ఇలలో పుడతారయా ధర్మసత్రాలన్నీ దయ్యాల కొంపలగు అన్నదాతలు సొన్నమయ్యేరయ్యా అడ్డదిడ్డముల వారద్దెలకు ఇచ్చుకొని ధర్మకర్తల మనుచు తిరిగేరయ్యా దర్భాసనాలు వేసుక దుర్భాషలనొకరినెప్పుడు దూషించేడునా నిర్భాగ్యులేమిగాంతురు దౌర్భాగ్యుల ఎంచి చూడ ధరణిని సిద్ధా సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతి నొంది కామాదికులై అన్యాయ వృత్తి నొందిరి సన్యాసులకేల ముక్తి సాధన సిద్ధా ఆకలి జంపియు కొందరు ఆకులు తిన మోక్షమైన అడివిన దిరిగే మేకలకెల్లను మోక్షము రాకేలను పోయనయ్య రయమున సిద్ధా అంతా బ్రహ్మమయంబని సంతసమున దిరుగువారు సర్వాజ్ఞులు శ్రీకాంతుని కృపచే వారికి చింతలు లేవయ్య యోగ సిద్ధులు సిద్ధా తన మది కపటము గలిగిన తన వలనే కపటముండు తగ జీవులకొన్ తన మది కపటము వీడిన తనకెవ్వడు కపటి లేడు ధరలో సత్యం తాననెడి హాంకారము మానక తనుదానె చెరచు మై మరపించున్ నేనని పలిగడి వారికి మానునే దుష్కర్మ ఫలము మహిళో సత్యం తల్లిదండ్రులందు దారిద్రయుతులందు నమ్మిన నిరుపేద నరులయందు ప్రభువులందు జూడ భయభక్తుల మరినా ఇహము పరము గల్గు వెసగ సత్యం దేవతార్చన జనతీర్థయాత్ర దాన ధర్మక్రతులు తలచి చూడా పుణ్య సాధన వృతులు పుడమిలోన కల్ముషములేని హృదయము కలుగు సత్యం
ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.